వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టోటల్గా 8 లైన్స్ బెంగళూరు హైవే 3+3 2 సర్వీస్ రోడ్, టోటల్గా 8 లైన్స్. ఇక్కడ వరకు మనకి బెంగళూరు హైవే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇక్కడ దాకా వస్తుంది. ఈ హైవే పక్కనే ఇప్పుడు మీరు చూస్తుంది మనకి బెంగళూరు హైవే. ఈ హైవేకి ఆనుకోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయి. ఇల్లు పక్కనే ఇళ్ళ మధ్యలోనే ప్రాజెక్ట్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో 5 acres ప్లాట్స్, 5 acresలో విల్లాస్ అండ్ ఇంకొక 5 acresలో ఫ్యూచర్లో కమర్షియల్ మనకి ఫంక్షన్ హాల్స్, కమర్షియల్ యాక్టివిటీస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో అంత మంచి లొకేషను. మీకు వెళ్ళే దారి అండ్ రూట్ మ్యాప్ మొత్తం కూడా నేను వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ కాలనీ కూడా మొత్తం రెసిడెన్షియల్గా గ్రో అయిన కాలనీయే. వెళ్ళే రూట్ మొత్తం కూడా హౌసెసే ఉంటాయి అన్నమాట. సో ఎంత ప్రైమ్ లొకేషన్ అనేది మీకు అసలు వీడియోలో మొత్తం చూస్తే కానీ అర్థమవ్వదు. సో అంత ప్రైమ్ లొకేషన్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డెవలపరు. సో ప్రీవియస్గా ఈ షాద్ నగరు టౌన్ లోపల ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇది కూడా మీకు డైరెక్ట్ కంపెనీ నుంచే మీరు సేల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది చుట్టూ ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇల్లుల మధ్యలోనే మనకి రోడ్ యాక్సెస్ కనెక్టింగ్ రోడ్డు ఉంది. అండ్ కాంపౌండ్ చూడండి, ఈ వెంచర్ కాంపౌండ్ వాళ్ళనుకున్న అటు ఇటు కూడా ఇల్లులు అనమాట. అంటే మనం వెళ్ళేటప్పుడు కూడా మొత్తం హౌసెసే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి బృందావన్ అనమాట. సో మన ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్లో ఇళ్ళ మధ్యలోంచి వెళ్తున్నాం. అటు ఇటు ఇల్లు అనమాట. అంత ప్రైమ్ లొకేషన్ అనమాట. చుట్టూ కూడా మనకి చూడండి కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి అనమాట వెంచర్కి వెళ్ళే దారిలో కూడా. సో అంత ప్రైమ్ లొకేషన్లో వీళ్ళు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. అన్నీ కూడా ప్రీమియం సెగ్మెంటే కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అపార్ట్మెంటో విల్లానో ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా కానీ సూటబుల్ అయ్యే వెంచర్ ఇదనమాట. షాద్ నగర్లోనే చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ తోటి ఈ వెంచర్ అనేది మొత్తం డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండి అండ్ రెరాతోని మొత్తం కూడా 30 వైడ్ సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓపెన్ ఎలక్ట్రిసిటీ, 24/7 వాటర్ సప్లై, 100% వాసుతోని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అండ్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ కెమెరా ఇస్తారు. అలాగే లష్ గ్రీన్ అనమాట. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా మనకి గ్రీనరీ వస్తుంది. అలాగే వెంచర్లో ఎవెనీ ప్లాంటేషన్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే హైవే పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇల్లుల మధ్యలో ఉంటుంది. అది కూడా మీకు సీసీ రోడ్స్తోని ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఫుట్పాత్ ఉంటుంది. సో మనకి ఇది షాద్ నగర్ టౌను అండ్ మున్సిపాలిటీలో వస్తుందన్నమాట. ఇమ్మీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా, లేదు మీకు మంచి అప్రిషియేషన్ తక్కువ టైంలోనే మంచి అప్రిషియేషన్ రావాలన్నా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా సూటబుల్ అవుతుంది. టోటల్గా 15 acres. ఇప్పుడు 5 acres అనేది ప్లాటింగ్, 5 acresలో విల్లాస్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇంకో చూడండి, మన ఏదైతే మీరు చూస్తున్న వెంచర్ చుట్టూ కూడా మొత్తం హౌసెస్కి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ ఉంటున్నారు. ఎందుకంటే ఇది షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంటుంది. సో అంత ప్రైమ్ లొకేషను ఈ ప్రాజెక్ట్ అనేది. డెవలప్మెంట్స్ వర్క్ అనేది చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ లొకేషన్ పరంగా చూసుకున్నా మనకి షాద్ నగర్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది. అండ్ టౌన్కి, రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయి. జస్ట్ మనకి శంషాబాద్ నుంచి ఒక 20 minutesలో ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. అలాగే మనకి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 25 minutes, హైటెక్ సిటీ నుంచి ఒక 40 minutesలో ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి కానీ, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి కానీ ప్రాజెక్ట్ మంచి లొకేషన్లో ఉంది. అండ్ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషను. అండ్ ఫేజ్ వైజ్గా నెక్స్ట్ ఫేజ్లో మనకి విల్లాస్ అనేది డెవలప్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్లోనే. అండ్ ఇంకొక ఫేజ్లో వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో స్క్రీన్ మీద డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది బెంగళూరు హైవేకి ఉన్న బృందావన్ ప్రాజెక్ట్ హైవేకి పక్కనే ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడే మనం చూసి అయితే వచ్చాము. ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్కి అయితే మనం విజిట్ చేశాము. ఇక్కడ సిఎండి గారు పవన్ చౌదరి గారు అయితే మనతో ఉన్నారు. ఒక్కసారి బృందావన్ ప్రాజెక్ట్ గురించి అయితే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్, ఒకసారి మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బృందావన్ ఏంటంటే మనకి షాద్ నగర్ లో వీన్ఫ్రా ఉన్న సెకండ్ ప్రాజెక్ట్. ఇది కొంచెం ప్రీమియం ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మీకు హైదరాబాద్ బెంగళూరు 200 feet ఎక్స్ప్రెస్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మీకు ఏంటంటే కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా కూడా గ్రో అవుతున్న ప్లేస్ అది బేసిక్గా. ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి మొత్తం 15 acres లేఅవుట్ ఇది. ఫస్ట్ ఫేజ్ మనం 5 acresకి అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చాం.
మిగతా మనం సెకండ్ ఫేజ్ లో వెళ్దాం. సెకండ్ ఫేజ్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేద్దాం ప్లాన్ బేసిక్, ఎందుకంటే అది విల్లాస్ కి పర్ఫెక్ట్ ఏరియా అది. అంటే మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళి సేల్ చేసే స్కోప్ ఎక్కువ ఉన్న ఏరియా అది బేసిక్ గా. సార్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చూసాము స్టార్ట్ అయినట్టున్నాయి. అంటే మనకి ఎన్ని మంత్స్ పడుతుంది సార్ డెవలప్మెంట్? ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు నాకు అప్రూవల్ వచ్చి ఒక 1 వీక్ అవుతుంది, 1 వీక్ 10 days అవుతుంది. ఇప్పటికి దగ్గర 20 ప్లాట్ సేల్స్ అయిపోయినాయి, డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే వీన్ఫ్రా నుంచి డెవలప్మెంట్ వర్క్ ఒకటి ఎక్కడ కూడా స్టాప్ అవ్వదు. డే వన్ డెవలప్మెంట్ ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇవాళ మీకు ఆల్మోస్ట్ ఇవాళకి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మొత్తం 5 acres కి, అండ్ డ్రైనేజ్ కటింగ్ అయిపోయింది. సో అంటే ఇదే స్పీడ్ ముందుకెళ్తే ఏంటంటే మీకు మాక్సిమం ఏప్రిల్ కల్లా నేను కంప్లీట్ డెవలప్మెంట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇస్తాను. మనకి వృందావన్లో స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వృందావన్లో 165 నుంచి ఉన్నాయి, 165 నుంచి 360 square yards వరకు ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ లో. ఓకే సార్. వృందావన్ ఏంటంటే కొంచెం స్పెషల్ ప్రాజెక్ట్ మనకి, ఎందుకంటే అంటే ఇళ్ళ మధ్యలో ఇప్పుడున్న ప్రతి ఇళ్ళ మధ్యలో ఒక ల్యాండ్ దొరకడం అనేది చాలా కష్టం. అవును సార్. ఇళ్ళ మధ్యలో. సో అట్లాంటిది మనకి అంటే మనం ఏదైతే ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ముందుకెళ్తున్నామో వీంట్రా చాలా ఫీజిబుల్గా ఉన్న లొకేషన్స్లోనే ప్రాజెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్న ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనకి కూడా ల్యాండ్స్ దొరుకుతున్నాయి. సో మనం ఏంటంటే అంటే ఓన్లీ ఏదో బిజినెస్ పరంగానో ప్రాఫిట్ పరంగానో కాదు, మన త్రూ అంటే మనల్ని నమ్మి మన దగ్గర వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం నమ్మి పెడుతున్నారంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి రేపు పొద్దున రూపాయి సంపాదించి పెట్టాలి. రేపు పొద్దున చాలా మంది మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆడపిల్లలకని వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడానికి, లేకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండడానికి. సో అంటే ఆ కాన్సెప్ట్ అంటే చాలా మంది నాతో ఈ పాయింట్ డిస్కస్ చేస్తున్నారు అనమాట. సార్ మేము మా అమ్మాయి కోసం కొంటున్నాం ప్లాట్, మా అమ్మాయికి ఇల్లు కట్టి ఇవ్వాలను, లేకపోతే సార్ మేము ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటి అంటే అది ఫుల్ఫిల్ నేను చేయాలంటే నాకు ఇలాంటి ప్లేసే కావాలి. సో అంటే తక్కువ బడ్జెట్లో అండ్ నేను అదే అంటే కొంచెం దూరం వెళ్ళినా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి మంచిగా అనుకున్న వాళ్ళకి ఏంటంటే వీన్ఫ్రా సైడ్ నుంచి నేను చేసే సపోర్ట్ ఇది బేసిక్గా. ఎందుకంటే ఇవాళ రోజు దొరుకుతాయి, ల్యాండ్స్ దొరుకుతాయి, తక్కువ రేట్లు దొరుకుతాయి, కాబట్టి ఇల్లు కట్టుకోలేరు. ఎంత దూరం వెళ్తే అంత తక్కువ వస్తుంది ఒక ల్యాండ్. కాకపోతే ఏంటంటే ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఇవాళ ఏదైతే వాళ్ళు ఎమోషనల్గా ఏదైతే వాళ్ళు ఫీల్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తారో అది ఎంత ఎక్కువ దూరం వెళ్తే దాంట్లో పెద్ద వాళ్ళు అనుకున్నట్టు రీచ్ అవ్వలేరు. అందుకని ఏంటంటే ఈ పర్టికులర్ వృందావన్ మాత్రం ఏంటంటే ఏదో ప్రాఫిట్ గురించి అనే కాదు. చాలా మంది ఎవరైతే నన్ను అప్రోచ్ అంటే నేను అదే అంటాను, నాకు అప్రోచ్ వచ్చి 1 వీక్ అయింది, 1 వీక్లో 20 ప్లాట్లు ఎందుకు బుక్ అయినాయి అంటే చాలా మంది ఇంతకుముందు నాతో డిస్కస్ చేస్తున్నారు కస్టమర్స్, సార్ మాకు ఇలాంటి లొకేషన్ ఒకటి కావాలి, ఇమీడియట్గా అట్లీస్ట్ ఒక 6 months మేము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని. సో నేను అప్రూవల్ తెచ్చి ఇచ్చా. సో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి సైట్ నచ్చింది, 20 మంది బుక్ చేస్తున్నారు ప్లాట్స్. సార్ ఇప్పుడు మనకి బృందావన్ ప్రాజెక్ట్ చూడాలనుకున్న వాళ్ళు ఎలా సార్, ఏమైనా విజిట్ ఏమైనా ప్లాన్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన మా సేల్స్ డైరెక్టర్ వెంకటేష్ గారి నెంబర్ ఉంటుంది, మీరు అతను కాల్ చేయండి. మీకు సైట్ కంపెనీ నుంచి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. మీకు కుదిరినప్పుడు సైట్కి రండి. ఓకే, ఎవ్రీ వీకెండ్స్ అయితే నేను సైట్లో అవైలబుల్ ఉంటా. వీకెండ్స్ వస్తే నేను సైట్లో వెళ్ళవచ్చు, లేదా ఎప్పుడైనా వీక్ డేస్లో మీరు వెళ్తానంటే సైట్ చూసుకొని వస్తే నేను ఆఫీస్లో ఉంటాను. ఓకే, డైరెక్ట్ నన్ను వచ్చి కలవచ్చు, నాతో పాటు కూర్చొని మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.